ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అశేష అభిమానులకి స్వాగతం సుస్వాగతం. జనతా గ్యారేజ్ కొరటాల శివ గారు, అలాగే నవీన్ ఎరనేని గారు, యలమంచిలి రవిశంకర్ గారు, చెరుకూరి మోహన్ గారు, వీళ్ళ కాంబినేషన్లో దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత అండ్ నిత్య మేనోన్ అలాంగ్ విత్ మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు. టీజర్ రిలీజ్ అయినప్పుడు ఒక్క సెన్సేషన్ క్రియేట్ అయిందండి. ఆ టీజర్ మళ్ళీ ఒక్కసారి చూస్తే బాగుంటుందని మనందరం అనుకుంటున్నాము. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ అంటే మామూలు కాంబినేషన్ కాదది. ఒకళ్ళు పాటలతో ఇర్రగదీసేస్తే ఇంకొకళ్ళు ఆటలతో ఇర్రగదీసేస్తారు. సో ఈ ఇద్దరి కాంబినేషన్లో నాన్నకి ప్రేమతో ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అటు ఫాలో 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 మీ అంటూ ఫాలో అయ్యేలాగా చేసింది. అలాగే నాన్నకి ప్రేమతో లాంటి టైటిల్ సాంగ్తో కంటతడి పెట్టించింది. మరి ఇదే కాంబినేషన్లో వస్తున్నటువంటి జనతా గ్యారేజ్ కొరటాల శివ గారి డైరెక్షన్లో ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. నాన్నకి ప్రేమతో లాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించిన డైరెక్టర్ సుకుమార్ గారు. మేము ఇంకా నాన్నకు ప్రేమతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం సుకుమార్ గారు. మీకు అందరూ ఒకసారి హలో చెప్పేసేయండి అందరికీ. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ ఆడియో ఫంక్షన్లో పాలు పంచుకోవడం. ఏంటంటే నాకు అందరూ కావాల్సిన వాళ్ళే ఇక్కడ. నా తర్వాత ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, మోహన్ గారు, నవీన్ గారు, రవి గారు, ముగ్గురు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఇంకా తారక్, కొరటాల శివ. సో ఇంతమంది కావాల్సిన వాళ్ళ సినిమా ఇది. ఇది సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ, ఇంకొక తారక్, కొరటాల శివ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ఈ ముగ్గురి కాంబినేషన్ ఇంకో అద్భుతాన్ని క్రియేట్ చేస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుకుమార్ గారితో పాటు ఈ ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి శుభగృహ నుంచి కళ్యాణ్ చక్రవర్తి గారు, ద వైస్ చైర్మన్, అండ్ శ్రీనివాస్ గారు, ద ఎండి, వారి ఇరువురిని కూడా ఆహ్వానిస్తున్నాము. రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫస్ట్ సాంగ్ లాంచ్. బలవంతుడు బలహీనుడిని భయపెట్టి జీవించడం ఆనవాయితీగా వస్తోంది. ఫర్ అ చేంజ్ బలహీనుడి పక్కన ఒక బలం ఉంది. ఈ డైలాగ్ అలా వాయిస్ ఓవర్లో వచ్చేయగానే ఆ టీజర్కి విపరీతమైనటువంటి లైకులు వచ్చేసాయి. మరి ఈ బలహీనురాలికి కూడా ఒక బలం ఉంది. నా బలం ఈ సినిమాలో ఒక బలంగా కనిపిస్తుంది. ఆ బలాన్ని స్టేజ్ మీదకి పిలుస్తున్నాను. ఇన్వైటింగ్ రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ అండ్ రాజీవ్ కనకాల కాంబినేషన్ అంటే స్టూడెంట్ నంబర్ 1. ఆది, అశోక్, యమదొంగ, నాన్నకి ప్రేమతో, జనతా గ్యారేజ్. ఏమంటారు? చూసారా ఒక బలహీనుడి పక్కన బలవంతురాలు ఎలా ఉందో? రెండో మైక్ కూడా ఇచ్చింది. జనతా గ్యారేజ్, ఇట్స్ గోయింగ్ టు బి న్యూ రేజ్. న్యూ రేజ్ అంటారు కదా, ఉడుకు రక్తాన్ని కొత్తగా చూపిస్తాడు ఎన్టీఆర్. సేమ్ టు సేమ్ మీలో ఉన్న ఆవేశమే అదిగో ఆ క్యారెక్టర్లో ఉంది అక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని డెఫినెట్గా చూసి ఆదరిస్తారు. ఈరోజు
ఈ కార్యక్రమానికి హీరో అయిన డిఎస్పి గారికి, అలాగే ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న కొరటాల శివ గారికి, తోటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, బిఫోర్ ద నెక్స్ట్ సాంగ్ మనకు ఒక అద్భుతమైనటువంటి మేకింగ్ వీడియో ఉంది. అసలు ఎలా చేశారు, ఏమేం జరిగింది ఒకసారి చూద్దామా? మేకింగ్ వీడియో ఆఫ్ జనతా గ్యారేజ్ లోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము నాన్నకి ప్రేమతో ప్రొడ్యూసర్ శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారిని. భోగవల్లి ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ విషెస్, గ్యారంటీగా మంచి సినిమా అవుతుంది ఇది. ఇప్పుడు సెకండ్ షోకి వెళ్దాం. చాలా చాలా ఫ్రెష్గా ఉంది సాంగ్. ఎన్టీఆర్ ఎలాగో అద్భుతంగా కనిపించాడు అలాంగ్ విత్ అవర్ హీరోయిన్స్. అండ్ సినిమాటోగ్రాఫర్ తిరునావుకర్ సార్, యూ మేడ్ us be in the location. We are feeling that we are in that location. It looks so fresh and so beautiful, so close to nature. Thank you. ఈ సినిమాకి అన్ని పాటలు అద్భుతంగా రాసినటువంటి మా లిరిక్ రైటర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. నాతో రాయించుకునేటువంటి సంస్కారవంతమైనటువంటి డైరెక్టర్ కొరటాల శివ గారికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత శ్రీ గురుభ్యో నమః. ఒక సందర్భం మంచిగా వస్తే దానికి రెస్పాండ్ అయ్యి ఇలాంటి సంస్కారవంతమైన మంచి లిరిక్స్ రాసేందుకు నన్ను సన్నద్ధం చేసి పంపినటువంటి మా గురువు గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ నిజంగా పుత్రోత్సాహం అంటారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కాదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా అంటారు. అంటే 6 పాటలు కష్టపడి రాశాను, కానీ ఇవాళ సాయంత్రం నుంచి ఆ పాటలు ఇంటర్నెట్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఫ్యాన్స్ అయితేనేమి, విడిగా సంగీతాభిమానుల నుంచి అయితే వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తుంటే నిజంగా హృదయం పొంగి పొలుతుంది, ఉప్పొంగుతోంది. చాలా సంతోషంగా ఉన్నాను. నిజంగా చెప్పాలంటే చాలా ఎమోషనల్గా ఉన్నాను. ఇలాంటి మంచి సినిమాకి మంచి లిరిక్స్ రాసేటువంటి అవకాశం కల్పించారు మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు, అలాగే ఎన్టీఆర్ గారు. ఏం చెప్పాలి ఆయన గురించి? మనందరికీ బయట ఆడియన్స్గా ఆయన సినిమాలు చూసినప్పటికీ ఎన్టీఆర్ గారు ఒక మాస్ హీరో, అద్భుతమైన పర్ఫార్మర్, అద్భుతమైన డాన్సర్, వాట్ నాట్ అన్నీ. ఆయన దగ్గరగా చూసిన దగ్గర నుంచి ఆయన పట్ల నా డెఫినేషన్ మారిపోయింది. The greatest music lover on earth. I thank NTR Garu for giving me this opportunity. Last but not the least, ఆ మనిషిని గురించి మాట్లాడకపోతే ఇవాళ మనం ఈ సభ నిండుగా ఉండదు. రాక్ స్టార్ డిఎస్పి గారు, మా ఇద్దరిది ఒక అన్నా తమ్ముళ్ళ సంబంధం. సార్వారు అని సంబోధించుకుంటాం. ఎక్కడి నుంచి వస్తుందో, ఏం తింటారో తెలీదు, అంత ఎనర్జీ. తెల్లవారుజామున నాకు నిద్ర పట్టలేదు, 3 గంటల మెలకు వచ్చింది. చూస్తే ఆన్లైన్ ఉన్నారు, వాట్సాప్లో పింక్ చేశాను. ఇంకా మిక్స్ చేస్తున్నాను సార్ అన్నారు. సో సచ్ ఈస్ హిస్ పర్ఫెక్షన్ లెవెల్స్ అండ్ హిస్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్. అందుకే ఊరికే రాదు ఎవరికి ఇంతటి ఒక ప్రభ, ఒక వెలుగు, ఒక సక్సెస్, ఒక గౌరవం, గుర్తింపు. నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయడం ఎప్పుడు ఎనర్జీని ఇచ్చేటువంటి విషయం. మళ్ళీ ఆయనతో పనిచేయాలని కోరుకుంటాను. క్రూ అందరికీ, నన్ను ఎంచుకున్న శివ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఎన్టీఆర్ గారికి అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సుమ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. గుడ్ డే. సో ఉన్ని ముకుందన్ కూడా ఈ సినిమాతో మనకి విలన్ గా కనిపించబోతున్నారు. ఏది ఒక్కసారి అలా టర్నింగ్ ఇచ్చి హాయ్ చెప్పుకోండి. వుడ్ యు లైక్ టు విష్ దెమ్ హాయ్? లెట్స్ వెల్కమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. మీకు ఇంకా తృప్తిగా లేదు కదా? ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారికి ఒక ఓ వేసుకోండి. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్స్లో మనకి కనువిందు చేయబోతున్నటువంటి ఆర్టిస్టులు కొంతమంది ఇక్కడే ఉన్నారు. వారిలో బ్రహ్మాజీ గారిని,
అజయ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రోజు మెకానికల్ డ్రెస్ వేసుకుని మసిపూసుకుని ఉండేవాళ్ళం. సో ఫ్రెష్గా జనతా గ్యారేజ్ ఆడియో కాబట్టి టిప్ టాప్గా తయారై వచ్చా. మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నాను. మైత్రి మూవీస్ ఆ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు, అందుకే మైత్రి అని పేరు పెట్టుకున్నట్టున్నారు. మమ్మల్ని అందరూ బాగా చూసుకున్నారు. అలాగే మా డైరెక్టర్ శివ చిన్నప్పుడు నిక్కచ్చి నికార్సైనోడు, నిర్భయంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడనే మాటలు మా చిన్నప్పుడు వినేవాడిని. అలాగే ఇప్పుడు ఈ డైరెక్టర్లో చూస్తున్నాను, అతను తీసే సినిమాలు కానీ చాలా నిజాయితీగా ఉన్నాయి. జనతా గ్యారేజ్ గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, కొంచెం గూస్ బంప్స్ వస్తాయి అంతే. మా అన్న అక్కడున్న ఆయనతో యాక్ట్ చేసే అదృష్టం రాలేదు, బట్ ఈ ఎన్టీఆర్తో యాక్ట్ చేసే అదృష్టం వచ్చింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక్కసారి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉన్నాయో ఒకసారి గట్టిగా అరిచి చెప్పండి. ఇంతకన్నా పెద్ద సౌండ్ థియేటర్లో ఉంటుంది రేపు, రీసౌండ్. థ్యాంక్ యూ శివ గారు, చాలా మంచి రోల్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ డిఎస్పి సార్, సార్ దేవిశ్రీ ప్రసాద్ గారు మామూలుగా లేదు సార్, మ్యూజిక్ అరాచకం. అలానే తారక్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, మోహన్ గారు అండ్ రవి గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ తిరు సార్ ఫర్ మేకింగ్ అస్ ఆల్ లుక్ గుడ్ ఆన్ స్క్రీన్. జనతా గ్యారేజ్, జయ హో జనతా.